అనాదిహి అనాదిహి అనే నామం ఆదిలేనివాడు ప్రారంభం లేనివాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం పరమాత్ముడు సమస్త సృష్టికి కారణమైనప్పటికీ ఆయనకు స్వయంగా ఎటువంటి ఆది లేదు. కాలం స్థలం కారణాలు అన్నింటికంటే ముందునుండే నిత్యంగా ఉన్న స్వరూపమే పరబ్రహ్మం. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం పరమాత్ముడు అకారణకారణుడు, ఆయన ఎవరివల్లా పుట్టలేదు, ఆయనకు ఆది లేదని చెప్పబడుతుంది. సర్వప్రపంచం ఆయన నుండే ఉద్భవించినప్పటికీ ఆయన స్వరూపం నిత్యమైనది, స్వతంత్రమైనది. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయలకు మూలకారణమైనప్పటికీ ఆయనకు స్వయంగా ఆది ఉండదు. ఆయన నిత్యుడు, స్వయంభూ స్వరూపుడు, సమస్త లోకాలకు ఆధారం. అందువల్ల జగత్తుకు కారణమైనప్పటికీ స్వయంగా ప్రారంభం లేని నిత్యస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి అనాదిహి అని స్తుతిస్తారు. భూర్భువః ఓం భూర్భువస్సే నమః. భూర్భువః అనే నామం భూలోకం మరియు భువః లోకాలకు ఆధారమైనవాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం భూ, భువః మొదలైన లోకాలన్నీ పరమాత్ముని ఆధారంతోనే నిలిచి ఉన్నాయి. సమస్త జగత్తు ఆయనలోనే ఉద్భవించి ఆయనలోనే నిలిచి ఉంటుంది. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం భూ మరియు భువః అనే లోకాల స్వరూపంగా, వాటికి ఆధారంగా, వాటిని ధారించేవాడిగా పరమేశ్వరుడు ఉన్నాడు. సర్వలోకాలకు ఆధారం ఆయనే. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు భూలోకము, భువఃలోకము మొదలైన లోకాలన్నిటిలో వ్యాపించి వాటిని పోషించేవాడు. లోకాలలోని జీవులన్నిటికీ ఆయన రక్షకుడు మరియు పోషకుడు. అందువల్ల భూ మరియు భువః లోకాల స్వరూపంగా ఉండి వాటికి ఆధారమైన పరమేశ్వరుడిని భూర్భువః అని స్తుతిస్తారు. లక్ష్మీః ఓం లక్ష్మ్యై నమః. లక్ష్మీః అనే నామం మంగళం, ఐశ్వర్యం, శోభ, కాంతి వంటి సమస్త శుభగుణాల నిలయమైనవాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం జగత్తులో కనిపించే సంపద, శ్రేయస్సు, కీర్తి, మంగళకరమైన శక్తి అన్నీ పరమాత్ముని నుండే ఉద్భవిస్తాయి. అందువల్ల ఆయనను లక్ష్మీస్వరూపుడిగా భావిస్తారు. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం లక్ష్మీః అనే పదం శోభ, ఐశ్వర్యం, మంగళస్వరూపం అనే అర్థాలను సూచిస్తుంది. సమస్త శుభగుణాలు మరియు సంపదలకు ఆధారమైన పరబ్రహ్మమే లక్ష్మీః అని చెప్పబడుతుంది. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు నిత్యంగా శ్రీదేవితో కూడి ఉన్నవాడు. లక్ష్మీదేవి ఆయన దివ్య సహచరిగా ఉండి ఆయన మహిమను ప్రకాశింపచేస్తుంది. భక్తులకు ఐశ్వర్యం, కృప, మంగళాన్ని ప్రసాదించడానికి కారణమవుతుంది. అందువల్ల సమస్త మంగళం, ఐశ్వర్యం, శోభలకు మూలమైన పరమేశ్వరుడిని లక్ష్మీః అని స్తుతిస్తారు. సువీరః ఓం సువీరాయ నమః. సువీరః అనే నామం గొప్ప వీరత్వం కలిగినవాడు, శూరులలో శ్రేష్ఠుడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం పరమాత్ముడు ధర్మరక్షణ కోసం దుష్టులను సంహరించి సజ్జనులను కాపాడే అపారమైన శౌర్యశక్తిని కలిగినవాడు. ఆయన వీర్యం, పరాక్రమం అపరిమితమైనవి. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం భగవంతుడు అసురులను సంహరించి లోకక్షేమాన్ని స్థాపించేవాడు. ఆయన వీరత్వం దివ్యమైనది మరియు అజేయమైనది. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు రామ, కృష్ణ మొదలైన అవతారాలలో మహాశౌర్యాన్ని ప్రదర్శించి దుష్టులను సంహరించి భక్తులను రక్షించాడు. ఆయన పరాక్రమం వల్ల దేవతలు, భక్తులు భయరహితులవుతారు. అందువల్ల అపారమైన వీరత్వంతో ధర్మాన్ని కాపాడే పరమేశ్వరుడిని సువీరః అని స్తుతిస్తారు. రుచిరాంగదః ఓం రుచిరాంగదాయ నమః. రుచిరాంగదః అనే నామం సుందరమైన అంగదాలను ధరించినవాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం
పరమాత్ముని దివ్యమంగళ విగ్రహం అపూర్వమైన కాంతి శోభలతో ప్రకాశిస్తుంది. ఆయన భుజాలపై ధరించిన అంగదాలు దివ్య సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం భగవంతుడు దివ్యమైన మంగళకరమైన ఆభరణాలతో అలంకరించబడి ఉన్నాడు. ఆయన ధరించిన అంగదాలు అద్భుతమైన కాంతితో ప్రకాశించి ఆయన దివ్యరూప సౌందర్యాన్ని తెలియజేస్తాయి. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహం అనేక రత్నాభరణాలతో అలంకరించబడి ఉంటుంది. భుజాలపై ప్రకాశించే అంగదాలు ఆయన మహిమను, కాంతిని, దివ్య శోభను ప్రతిబింబిస్తాయి. అందువల్ల సుందరమైన అంగదాలతో భుజాలను అలంకరించి దివ్య సౌందర్యంతో ప్రకాశించే పరమేశ్వరుడిని రుచిరాంగదః అని స్తుతిస్తారు. జననః. ఓం జననాయ నమః. జననః అనే నామం సమస్త సృష్టికి జన్మనిచ్చేవాడు, సమస్త భూతాలకు కారణమైనవాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం జగత్తులోని అన్ని జీవులు, వస్తువులు, లోకాలు పరమాత్ముని సంకల్పం వల్లనే ఉద్భవిస్తాయి. ఆయననే సృష్టికి మూలకారణం. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం పరబ్రహ్మమే సమస్త జగత్తుకు కారణభూతుడు. ఆయన నుండే భూతాలు ఉద్భవించి ఆయనలోనే నిలిచి చివరికి ఆయనలోనే లయమవుతాయి. అందువల్ల ఆయనను జననః అని అంటారు. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదిదేవతలకు కూడా కారణమైనవాడు. ఆయన సంకల్పంతో బ్రహ్మను సృష్టించి ఆయన ద్వారా జగత్తు ఉద్భవిస్తుంది. అందువల్ల సమస్త భూతాలకు జన్మకారణమైన పరమేశ్వరుడిని జననః అని స్తుతిస్తారు. జనజన్మాదిః. ఓం జనజన్మాదయే నమః. జనజన్మాదిః అనే నామం సమస్త జనులకు జన్మకారణమైనవాడు, సృష్టికి మూలమైనవాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం జగత్తులోని అన్ని జీవులు, దేవతలు, లోకాలు పరమాత్ముని సంకల్పం వల్లే ఉద్భవిస్తాయి. అందువల్ల అన్ని జన్మలకు మూలకారణం ఆయననే. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం సమస్త భూతాల ఉత్పత్తి, స్థితి, లయలకు కారణమైనది పరబ్రహ్మమే. బ్రహ్మ మొదలైన సృష్టికర్తలకు కారణభూతుడు ఆయనే. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి ఆయన ద్వారా జగత్తులోని జీవులకు జన్మను కలిగించేవాడు. అందువల్ల బ్రహ్మ మొదలైన దేవతల జన్మకారణమూ ఆయననే. కాబట్టి సమస్త జన్మలకు ఆదికారణమైన పరమేశ్వరుడిని జనజన్మాదిః అని స్తుతిస్తారు. భీమః. ఓం భీమాయ నమః. భీమః అనే నామం గొప్ప శక్తి, మహత్తరమైన శౌర్యం కలిగినవాడు, అపారమైన వైభవవంతుడని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం పరమాత్ముని శక్తి అపారమైనది. సృష్టిని, స్థితిని, లయాన్ని నియంత్రించగల శక్తివంతమైనదే. అందువల్ల ఆయన భయంకరంగా మహాశక్తివంతుడుగా అనిపిస్తాడు. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం పరబ్రహ్మం సర్వశక్తిమంతుడు. దుష్టులను సంహరించడంలో, లోకక్షేమం స్థాపించడంలో ఆయన శౌర్యం అద్భుతమైనది, అపరిమితమైనది. అందువల్ల భీమః అని నామకరించబడతాడు. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు తన అవతారాల్లో, దివ్యకృత్యాల్లో శక్తి, ధైర్యాన్ని ప్రదర్శించి భక్తులను రక్షించేవాడు. దుష్టులపై ఆయన పరాక్రమం మహత్తరంగా ఉంటుంది. అందువల్ల అపారమైన శక్తితో, ధైర్యంతో సమస్త లోకాన్ని కాపాడే పరమేశ్వరుడిని భీమః అని స్తుతిస్తారు. భీమపరాక్రమః. ఓం భీమపరాక్రమాయ నమః. భీమపరాక్రమః అనే నామం అపారమైన శౌర్యం, ధైర్యం కలిగినవాడు, దుష్టులపై భయంకరమైనవాడు అనే భావాన్ని సూచిస్తుంది. తత్వార్థం ప్రకారం పరమాత్ముని శక్తి, దివ్యమైన పరాక్రమం అపరిమితమైనది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన సంకల్పానుసారమే జరుగుతాయి. ఆది శంకరాచార్యులు భాష్యానుసారం పరబ్రహ్మం సమస్త దిక్కులలో వ్యాపించి ధైర్యం, శౌర్యం, పరాక్రమం చూపి సృష్టిలో శాంతి, న్యాయం, ధర్మాన్ని స్థాపించేవాడు. దుష్టులపై ఆయన పరాక్రమం భయంకరంగా ఉంటుంది. పరాశర భట్టార్ వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు తన అవతారాల్లో, దివ్య కార్యాలలో అపారమైన ధైర్యం, శౌర్యం, పరాక్రమాన్ని ప్రదర్శించి భక్తులను రక్షించాడు. ఆయన శక్తి ద్వారా లోకక్షేమం కాపాడబడుతుంది. అందువల్ల అపారమైన ధైర్యశక్తితో దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించే పరమేశ్వరుడిని భీమపరాక్రమః
అని స్తుతిస్తారు.